జీవనది గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. మానవ తప్పిదాల వల్ల గోదావరి జలాలు కలుషితమయ్యాయని, ఈ నీటిని నేరుగా తాగడం చాలా ప్రమాదకరమని కేంద్ర జల సంఘం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం వెల్లడించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల కంటే గోదావరి జలాల్లో కాలుష్య తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. కేంద్ర జల సంఘం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయన నివేదికలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల కంటే గోదావరి జిల్లాలో భయంకరమైన విషపూరిత వ్యర్థాలు ఉన్నాయని తేల్చి చెప్పింది. BIS ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో పికోల్ కోలిఫామ్ అంటే ప్రమాదకర బ్యాక్టీరియా ఆనవాళ్ళు ఉండకూడదు. కానీ గోదావరి జలాల్లో ఫీకల్ కోలిఫామ్ మిల్లీలీటర్కు 3 నుంచి 4 వరకు ఉన్నట్లు మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఇక టోటల్ కోలిఫామ్ లీటర్ నీటిలో 50 లోపు ఉండొచ్చు. గోదావరి జలాల్లో మాత్రం లీటర్ నీటిలో 64 నుంచి 120 బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. BIS ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో ఘన వ్యర్థాలు 0.5 గ్రాములు కలిసి ఉన్నప్పటికీ ఆ నీటిని తాగొచ్చు. కానీ గోదావరి జలాల్లో లీటర్ నీటిలో నరసాపురం ఎదుర్లంక వద్ద 24.344 నుంచి 31.428 గ్రాముల మేర కన వ్యర్థాలు కరిగినట్లు పరీక్షలో వెల్లడైంది. సాంప్రదాయ పద్ధతుల్లో గోదావరి జలాలను శుద్ధి చేయకుండా తాగితే కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద సముద్ర మట్టానికి 1067 మీటర్ల ఎత్తులో జన్మించిన గోదావరి ప్రధాన పాయ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా 1465 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి ప్రధాన పాయలు ఎడమ వైపు నుంచి పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, అలాగే కుడివైపు నుంచి ప్రవర, మంజీరా, మానేరు ప్రధాన ఉపనదులు కలుస్తాయి. గోదావరి నది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో గోదావరి బేసిన్ 9.5% ఉంది. దేశంలో అతిపెద్ద నదుల్లో గోదావరి 2వ స్థానంలో ఉంది. అయితే ఈ గోదావరి ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకోవడం చాలా ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది.